హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. నిన్న జరిగిన ఆ సాస్ గేమ్ అయిపోయిన తర్వాతనైతే చాలా డిస్కషన్ నడిచినాయి. అబ్బాయి సోనియా ఒక దగ్గర కూర్చొని, అరే పృథ్వీ ఏంద్ర అబ్బాయి గట్లా ఆడుతున్నాడు, అంత ప్రేరణ మీదకి అంత అగ్రెస్ అయిపోయాడు. పాపం ఆ పిల్ల ఏడ్చేసింది. ఆ యష్మి ఏంది, ఆ పృథ్వీ ఏంది, ఇద్దరిద్దరు అట్లా ఓరుతురేంద్రా. వాళ్ళతో పాటు నువ్వు అరుస్తున్నావు, వాళ్ళు అరుస్తుంటే నువ్వు అరిచింది పాయింట్ ఆఫ్ కూడా అందులో రాంగ్ అయిపోతుంది, వాళ్ళతో పాటు అడుగుతున్నావు కాబట్టి అనేసి అబ్బాయి సోనియాతో చెప్తున్నాడు. నిజంగా సోనియా అంత కన్నింగ్ ఎందుకు ఆడుతుందో తెలియట్లేదు. అందరినీ ఇప్పుడు ఆడపులి అంత స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తుంది, మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్తోనే సూపర్ చేసే ఎవరు నిఖిల్ పృథ్వీతోని, మళ్ళీ విష్ణు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి గొడవ పడుతున్నది. అసలు సోనియా ఏం చేస్తుందో అసలు ఏం అర్థం కూడా అవుతలేదు. తర్వాత వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు, ప్రేరణ, నిఖిల్, భాష, విష్ణుప్రియ వాళ్ళంతా. అక్కడ చెప్తాడు భాష, బెనిఫిట్ డౌట్ అన్నందుకు నా మీద అరిచేసిరు, నేను ఏం చేసినాని. ప్రేరణ ఒకతే బాధపడుతుంది, సంచాలకులు అందరూ ఆమె పైన అరుస్తురని. నేను బెనిఫిట్ డౌట్ తీసుకోమని చెప్పిన, దానికి నా మీద పోయి అరుస్తున్నారు. దానికి నిఖిల్ కూడా చెప్తాడు ప్రేరణకు, ప్రేరణ నిన్ను మీ టీం వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిండు, సంచాలకులుగా ఉండమన్నది మీ టీమే, అరుస్తున్నది మీ టీమే, లాస్ట్ కు డిస్కషన్ చేసింది మా టీమే, డిస్క్వాలిఫై అంటే సోనియా, పృథ్వీ, యష్మి వాళ్ళంతా ఉరుకొచ్చి అరుస్తున్నారు, మీ టీం వల్లనే నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు, అది నీకు అర్థమైతలేదు అంటే నువ్వు పప్పు అయినావు అని నిఖిల్ ప్రేరణకి చెప్తున్నాడు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్, టాస్క్ ఇప్పటికి అయిపోయింది, మీరు ఎవరెవరు ఎక్కువ గెలిచిర్రో ఎక్కువ గెలిచిన వాళ్ళ అమౌంట్ విన్నింగ్ ప్రైజ్ మనీలో యాడ్ చేస్తామని చెప్పేసి కెరటం టీం అంటే నిఖిల్ టీంలది 1,75,000 ప్రైజ్ మనీలో యాడ్ చేస్తారు. కిచెన్ దగ్గర విష్ణుప్రియ, సీత పృథ్వీకి చెప్తున్నారు, నిఖిల్ అంత స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు, నువ్వు కూడా బాగానే ఉన్నావుగా, నువ్వెందుకు లూజ్ అవుతున్నావు, ఎందుకు ఓడిపోతున్నావు అనేసి పృథ్వీని చెప్తా ఉంటారు. చెప్పుకుంటా ఎవరు సీత ఇట్లా పెట్టి ముద్దిచ్చుడు, విష్ణుప్రియ ఇట్లా అని ఇట్లా ముద్దిచ్చుడు. అరే ఏంద్రాడు ఆయన, పృథ్వీరాజు ఏం నక్కదొక్కొచ్చుండో బిగ్ బాస్ కు తెలియదు కానీ ఎవడు చూడు పోయి హగ్ చేసుకుంటుడు, కిస్ ఇస్తుండు, పోయి హగ్ చేసుకుంటూ కిస్ ఇస్తుండు. ఇది బిగ్ బాస్ అనుకుంటున్నా ఏమో అర్థమైతలేదు. లాస్ట్ కి ఇవన్నీ చేస్తున్న నిఖిల్ కూడా అన్నాడు, మీలాంటి వాళ్ళు చేయబట్టికే వాడు అట్లా తయారయ్యాడు అనేసి డైరెక్ట్ చెప్పేసిండు. నిజానికి కూడా అదే పరిస్థితి, వాన్ గేమ్ వాడు ఆడతారు. ఇప్పుడు నిఖిల్ కూడా సోనియా ఉంటే ఒక గేమ్ ఆడుతున్నాడు, సోనియా దగ్గర లేకుండా ఇంకో గేమ్ ఆడుతున్నాడు. పృథ్వీని కూడా అట్లా చేసి చెడగొట్టిరు. అంత మంచిగా వాందాడు వదిలేసుకుంటే వాడు ఆడుకుంటాడు, పోయి కిస్సులు ఇచ్చుకుంటా అగ్గులు ఇచ్చుకుంటా వాని గేమ్ అంతా శతనాశనం చేసిరు. తర్వాత వీళ్ళంతా అభయ్, నిఖిల్, భాష, వీళ్ళంతా ఒక సోఫాల మీద కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అరే మణికంఠ సైడ్ నుంచి పోయి ఆడుతున్నాడు, నీకు సైడ్ నుంచి ఏది సాక్స్ గేమ్ సైడ్ నుంచి పోయి ఆడిండు, తొక్కేసి అవుట్ అయిండు అనేసి డిస్కస్ చేస్తుంటే మనవాడికి మణికంఠకి వినిపించి కిచెన్ నుంచి వచ్చిండు, నా గేమ్ నేను ఆడతా, నా పర్సనాలిటీ బట్టి నేను ఆడతా, మీరు నన్ను నా స్టోరీ చెప్పుకొని నా ఇష్యూ తీసుకొని మీరు నవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మనుషులలో మింగిలా కూడా ఇప్పుడు అవుతున్నాను, నాకు మనుషులతో ఉండడం అంత ఇష్టం ఉండదు, నేను ఎలోన్గా బతా అనేసి అక్కడికి వచ్చి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చిపోయిండు. తర్వాత ఆయన గురించి డిస్కస్ చేయలేదు. తర్వాత వీళ్ళొక గ్రూపు, ఆ గ్రూప్ ఎవరంటే అభయ్, నిఖిల్, సోనియా, పృథ్వీ, డైరెక్ట్ వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు, ఎవరెవరు నిఖిల్, అభయ్. అరే యష్మి, సోనియా లేకుంటే పృథ్వీ గారు మంచిగా ఆడతారా గేమ్, ఆమె యష్మి ఏమో సైకో లెక్క, నిజానికి సైకో లెక్కనే చేస్తుంది. ఆమె ఎవడని గెలిచింది అనుకో ఇట్లా ఎవడని ఎక్కిరాడు బిట్టే ఇట్లా, ఆమె మొత్తం సైకో లెక్కనే చేస్తుంది, ఆమె సైకో లెక్క చేస్తుంది. సోనియానేమో వెనక నుంచి గెలుపుతూ ఉంటుంది వానికి. ఈ ఇద్దరు వదిలేస్తే వాడు మంచి గేమ్ ఆడుకుంటాడు అనేసి అబ్బాయి చెప్తాడు. లేట్ నైట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ మార్నింగ్ సాంగ్ లింగిడి 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 అనుకుంటా సాంగ్ వస్తే అందరు డ్యాన్స్ చేస్తారు. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రేరణ బ్రెడ్ కాలుస్తూ ఉంటాడు. బ్రెడ్ కాలుస్తుంటే విష్ణుప్రియ అది జోక్ అనే అన్నది. విష్ణుప్రియ ఏం చేసేది, బిగ్ బాస్ నాకు మొత్తం మాడిపోయిన బ్రెడ్ ఇచ్చారు బిగ్ బాస్ అనేసి విష్ణుప్రియ చెప్తుంది. దానికి సోనియా నిఖిల్ కూర్చుంటారు. చూడండి, విష్ణుప్రియ అన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. చూడు ఎట్లా చేస్తుందో, అంత బాధ, అంత స్ట్రెంత్ తీసుకొని ప్రేరణ బ్రెడ్ చేస్తుంటే ఆ విష్ణుప్రియ ఎందుకు అంత టెంప్ట్ అవుతుంది, అంత రెచ్చగొట్టే మాటలు. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది అనేసి సోనియా నిఖిల్తో చెప్తుంది. అమ్మ తల్లి,
విష్ణుప్రియకు ప్రేరణకు మంచి బాండింగ్ ఉంది. వాళ్ళు కామెడీ చేసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ప్రేరణతో అన్నది వాళ్ళు మంచిగా ఉన్నారు కదా, మధ్యలో నీకెందుకు? నువ్వు అన్నది మంచిగా ఉందా కామెడీగా? అడల్టరేట్ కామెడీ అని నువ్వు అన్నది తప్పు, నువ్వు అన్నది కరెక్ట్ అయితే ఈమె అన్నది తప్ప. ఇప్పుడు వాళ్ళ బాండింగ్ వాళ్ళకు ఉంది, ప్రేరణకు విష్ణుప్రియకు. అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు ఇలా జోక్ వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. వాళ్ళ మింగిలైనప్పుడు నీకెందుకు ప్రాబ్లం? ఇదే మధ్యలో పోయి గెలికి వాసన చూసుకున్నా అంటే ఇదే సోనియాది. నిఖిల్ చెప్తారు, నిఖిల్ చెప్పగానే నాకు నచ్చట్లేదు అంటే మళ్ళీ బయటికి వచ్చి కూర్చుంటారు. ఎవరు? నిఖిల్, సోనియా. నిఖిల్ అయితే ఎప్పటికీ సోనియా ఎంబడి వాడే. గేమ్ ఎందుకు ఖరాబ్ అవుతుందంటే ఎందుకే ఖరాబ్. సోనియాని వదిలేస్తే మంచి గేమ్ ఆడతాడు. ఫస్ట్ వీక్లో చూడు నిఖిల్ ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు నిఖిల్, మీకే అర్థమవుతుంది. నేను చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ చేయండి. సోనియాను నిఖిల్ వదిలేస్తే గేమ్ మంచిగా ఆడతాడు. ఇది కరెక్టా కాదా కింద కామెంట్ చేయండి. తర్వాత వీళ్ళు బయట అంటే ఆమె విష్ణుప్రియ అన్న మాటలకు తట్టుకోలేక వీళ్ళు బయట కూర్చుంటారు కదా, ఎవరు? నిఖిల్, సోనియా. భాష అటు సైడ్ పోతుంటాడు. భాష నన్ను ఎట్లయినా నామినేట్ చేస్తాడు, ఎందుకంటే నేను చాలా తిట్టినా. ఎప్పుడు తిట్టాను? సాక్స్ గేమ్ అప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నప్పుడు సోనియా భాష నన్ను తిడుతుంది. అందుకే రివెంజ్ చేసుకుంటుంది, నన్ను ఎట్లయినా నామినేట్ చేస్తాడు అది. ఆయన ఏంది పెద్ద మనిషి లేక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పుడు, ఎవరు లేని డౌట్ ఆయనకే వచ్చిందా అని సోనియా భాష మీద పడుతుంది. ఇవన్నిటికీ మీకు అర్థం కావచ్చు. సోనియా ఎవరోని టార్గెట్ చేసిందో, భాషను టార్గెట్ చేసింది, విష్ణుప్రియని టార్గెట్ చేసింది బిగ్ బాస్ హౌస్లో. అందరూ లైట్ తీసుకుని వీళ్ళిద్దరిని టార్గెట్ చేసింది సోనియా. చూద్దాం ఇది ఎక్కడి వరకు పోతుందో. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే స్పిన్ ద బాటిల్ స్పిన్ చేయాలి. ఎవరికి వాళ్ళు వస్తే ట్రూత్ అండ్ డేర్ ఆ గేమ్ ఆడాలి. ఫస్ట్ యష్మికి సంచాలకులు ఎవరు? భాష తిప్పుతాడు. తిప్పినప్పుడు యష్మికి వస్తుంది. యష్మి ట్రూత్ ఆర్ డేర్ అంటే ట్రూత్ అంటారు. ట్రూత్ అంటే నువ్వు నిజాలే చెప్పాలి, నువ్వు దొంగతనం చేసింది ఏముందో నిజం చెప్పు అనే వరకే యష్మి చాలా అరుచుకుంటా నేను చికెన్ దొంగతనం చేసిన అని చెప్పేస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది, అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు చికెన్ దొబ్బేసారు అనేసి, నిజాన్ని చెప్పేస్తుంది ఇక నేను చికెన్ దొబ్బేసిన అనేసి. తర్వాత మణికంఠ వచ్చి స్పిల్ చేస్తాడు బాటిల్. విష్ణుప్రియ పోతుంది. విష్ణుప్రియకు ఏం చెప్తాడంటే నువ్వు పోల్ డాన్స్ చేయాలని, పోల్ డాన్స్ చేయాలి అని మణికంఠ చెప్పగానే విష్ణుప్రియ పోయి పోల్ డాన్స్ చేస్తుంది. తర్వాత సోనియాకు వస్తుంది. సోనియాకు ఆడపులి వేషం వేసుకొని రావాలనగానే కొద్దిగా ఏంది లిప్టిక్ తోని ఇక్కడ 3 కూరలు లెక్క పెట్టుకొని వస్తుంది, అలా అని వస్తుంది రాగానే ఆడపులి వేషం వేసుకొని. విష్ణుప్రియ స్పిన్ చేయగానే ఆదిత్యనే పోతుంది. ఆదిత్యనే పోగానే ఆదిత్యన నువ్వు ఈ టాస్క్ అయిపోయేంత వరకు లిప్టిక్ వేసుకొని ఉండాలి అమ్మాయిలాగా అనే వరకే లిప్టిక్ వేసుకొని కూర్చుంటారు. తర్వాత స్పిన్ చేయగానే నైనికకు వస్తుంది. నైనికకు ఏం చెప్తారంటే టాస్క్ ఎవరు? భాష నీకు బలవంతంగా తీసుకొని స్విమ్మింగ్ పూల్ ఎత్తేయాలి ఒకరిని అనగా నైనిక ఏం చేస్తుంది? డైరెక్ట్ భాష దగ్గరికి పోయి భాషని తీసుకొని స్విమ్మింగ్ పూల్ ఎత్తేస్తుంది. ఎత్తేయగానే నైనిక కూడా అలా పడుతుంది. తర్వాత మళ్ళీ పృథ్వీ స్పిన్ చేస్తాడు. స్పిన్ చేయగానే నిఖిల్కి వస్తుంది. నిఖిల్ కు డేర్ ఏంటంటే అమ్మాయి లెక్క వేషం గెటప్ వేసుకొని రావాలనగానే నిఖిల్ అమ్మాయి లెక్క గెటప్ వేసుకొని వచ్చి నెక్లెస్ గోస్ పాటకు డాన్స్ చేస్తారు. చాలా కానీ మంచి కామెడీ వచ్చింది అక్కడ ఆ సీన్ లో. నిఖిల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఈ మధ్యనే నాబెల్ పర్పుల్ ఆరెంజ్ మింటూ అది మణికంఠ కొట్టేశాడు. మనోడిది కొట్టేసుడు పని ఉంది, ఎందుకంటే బిగ్ బాస్ సరకీయలే కాబట్టి మణికంఠ కొట్టేసుడు పని మీదనే ఉన్నాడు. అయితే కొట్టేసి వచ్చి చెప్తాడు, నిఖిల్ చెప్తాడు నేను అరే మింటూ కొట్టేసిన అనగానే నాబెల్ అంతా వెతుకుతా ఉంటాడు. వెతకంగానే తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని ఇచ్చేస్తా అనగానే నిఖిల్ నుండి ఇచ్చేసేయాలి. మళ్ళీ తీసుకొని నాబెల్కి ఇచ్చేస్తాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చేస్తా అంటే మీరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చి 2 వారాలు అవుతున్నది. మీరు ఈ హౌస్ కు వచ్చి ఆ హౌస్ ను చాలా మిస్ అవుతున్నారు, మీ సొంత హౌస్ ను చాలా మిస్ అవుతున్నారు. కొన్ని వస్తువులు గిఫ్టులు మీకు వచ్చాయి. మీ 13 మందిలా 5 మాత్రమే ఆ ఛాన్స్ ఉంది అని బిగ్ బాస్ చెప్తాడు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరు గిఫ్ట్లు ఉంటాయి. ఆ 2 గిఫ్ట్లు ఏంటంటే మీకు వాళ్ళ ఎమోషనల్ నచ్చిన తర్వాత వాళ్ళకు ఒక లాలీపాప్ ఇవ్వాలి. లాలీపాప్ ఎక్కువ ఎవరికి వస్తుందో ఆ గిఫ్ట్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లనేసి ఫస్ట్ అభయ్ నిఖిల్ వస్తాడు. అభయ్కి వాళ్ళ డాడీ వాచ్,
నిఖిల్కు వాళ్ళ డాడీ షెఫై చెప్తాడు, మా డాడీకి నేను ఫస్ట్ నా ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన తర్వాత వచ్చిన డబ్బులతోని వాచ్ కొనిచ్చిన. నాకు మా డాడీ అంటే చాలా స్ట్రిక్ట్, ఎందుకంటే మ్యాథ్స్ టీచరు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి నాతో మాట్లాడాలన్నా కానీ చాలా భయపడుతుండే మా డాడీ ఉండ అనేసి. నేను చాలా తక్కువ మాట్లాడుతుండే అనేసి అబ్బాయి చెప్తాడు. నిఖిల్ చెప్తాడు, మా డాడీ అబ్బాయిలకు ఎప్పుడైనా డాడీతోని మాట్లాడాలంటే అంత బాండింగ్ ఉండదు. మా డాడీ షర్టు ఏమైనా దొంగతనం చేసినప్పుడు కూడా ఫన్నీ కొడుతుండే అనేసి చెప్పుకుంటూ ఉంటాడు. ఎమోషనల్ అయిపోతుంది. ఓకే ఓకే అంతే అని చెప్పగానే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ మన ఎవరికి అబ్బాయికి లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేసి ఆ వచ్చిన గిఫ్ట్ అబ్బాయికి వచ్చేలా చూసుకుంటారు. ఎందుకంటే అబ్బాయిది కొద్దిగా ఎమోషనల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కనెక్ట్ అయ్యి అబ్బాయికి వచ్చేటట్టు చూస్తారు. చూసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చెప్తారంటే, అబ్బాయి నీ గిఫ్ట్ తీసుకొని నిఖిల్ గిఫ్ట్ స్టోర్ రూమ్ లో పెట్టేసేయి అనేసి బిగ్ బాస్ చెప్పిన సీత నైనిక. సీత ఏం చెప్తుందంటే, నా తర్వాత గిఫ్ట్ ఎవరికంటే సీత నైనిక. సీతకు బొమ్మ, నైనికకు బొమ్మనే. సీత ఏం చెప్తుందంటే, నాకు ఒక పర్సన్ 5 years నుంచి రిలేషన్ ఉండే, ఆయన వదిలేసిన తర్వాత 1.5 నుంచి నేను ఈ బాలుతోనే ఉన్నా. అంటే బాలు అంటే బొమ్మ పేరు. ఈ బాలుతోనే నైట్ పూట పండుకుంటున్నా. ఈ బిగ్ బాస్ హౌస్ లో నాకు నైనిక విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ అయ్యారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటా నేను పండుకుంటా. కానీ ఇప్పటి 1.5 year నుంచి నేను బాలను వదిలి ఎక్కడ లేను అని చెప్పుకుంటూ వస్తుంది. నైనిక కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఈ టాస్క్ లో వీళ్ళిద్దరే బాయ్ ఫ్రెండ్లు అయితే బయటపడ్డారు. అలా కన్నా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు కన్నా, నేను చాలా మిస్ అయిపోతున్నా, అందుకనే నువ్వు వేసుకున్న షర్టు ఆ బొమ్మకి వేసుకున్నాక ఆ స్మెల్తోని నేను కనెక్ట్ అవుతున్నా, నాకు చేసి పండుకుంటున్నా అనేసి నైనిక చాలా మిస్ అయిపోతుంది. చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ ఎమోషనల్ మిగతా హౌస్మెంట్స్ కనెక్ట్ అయిపోయి నైనికకి సపోర్ట్ చేస్తారు. నైనికకి సపోర్ట్ చేయగానే నైనికకి ఆ గిఫ్ట్ తీసుకుంటుంది. సీత గిఫ్ట్ స్టోర్ రూమ్ లో పెడుతుంది. సీత చాలా ఏడుస్తుంది ఆ గిఫ్ట్ పోతుంటే. ఓకే, ఈ 2 అయిపోగానే సోనియాకు మరి ఎవరు గుర్తొచ్చినో తెలియదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చినట్టును. ఆ సోనియా కూడా ఏడ్చుకుంటా బాధపడతా ఉంటుంది. నిఖిల్ అక్కడికి వెళ్తాడు, ఏమైంది సోనియా అనేసి ఊకుంటుంటాడు. ఓకే కదా అనగానే సోనియా మళ్ళీ అక్కడ ఏడుస్తుంది. అసలు సోనియా ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు కనెక్ట్ అవుతుందో తెలియదు. ఇది బిగ్ బాస్ హౌస్ లో మీరు చూడండి, సోనియా ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు అబ్బాయి వస్తాడు, ఫస్ట్ హగ్ చేసుకుంటాడు, ఓదార్చుకుంటాడు. తర్వాత నిఖిల్ వస్తాడు, హగ్ చేసుకుంటాడు, ఓదార్చాడు. ఇటు నుంచి పృథ్వీ వస్తాడు, హగ్ చేసుకుంటాడు, ఓదార్చాడు. మరి ఏందిరా నాకు ఈ సంత బిగ్ బాస్ లా, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, వాళ్ళు వచ్చి ఎందుకు హగ్ చేసుకుంటారో తెలియదు. ఈ హగ్గులే ఎక్కువైపోతున్నాయి బిగ్ బాస్ లా. మీరు కావాలంటే చూడండి, మీరు నేను చెప్పింది రాంగ్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆమె ఏడ్చినప్పుడల్లా వాళ్ళు ముగ్గురు 100% రెడీగా ఉంటారు వాళ్ళు హగ్ చేసుకోనికి. తర్వాత గిఫ్ట్ నాబెల్ అండ్ పృథ్వీ నా ఫోటో, నాబెల్ ఫాదర్ ఫోటో, పృథ్వీ ఫాదర్ ఫోటో. నాబెల్ చెప్తాడు, మా ఫాదర్ సింగర్ కావాలని ఉండే, కానీ ఆయనకు ఎవరు సపోర్ట్ చేయలేదు, అందుకే నన్ను ఈ ఫీల్డ్ లకు నెట్టేసిండు. నేను ఇంటర్ చదువుతప్పుడు కూడా నేను కాలేజీకి చక్కగా పోకపోదు, అదే యూట్యూబ్ రన్ చేస్తుండే. మా ఫాదర్ కూడా ఏమనకపోవు, అంత సపోర్టింగ్ ఉండే నాకు. ఆయనే 2021లో కరోనా పీరియడ్ లా చనిపోయాడు అనేసి నాబెల్ చెప్తాడు. పృథ్వీ ఏం చెప్తారంటే, ఇది మా ఫాదర్ది ఒకే ఒక్క ఫోటో, మా ఫాదర్ August 15th చనిపోయాడు, నేను చాలా మిస్ అయిపోయినా, నా చిన్నప్పుడు ఈ పాత ఫోటో ఇది ఒకటే ఉన్నది అనేసి పృథ్వీ చెప్తారు. ఈ వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే నాబెల్ ఎమోషనలే వాళ్ళకి కనెక్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు నాబెల్కి సపోర్ట్ చేసి ఆ ఫాదర్ ఫోటోను నాబెల్కు గిఫ్ట్కి ఇచ్చేస్తారు. ఇచ్చేసి మిగతా పృథ్వీ ఫోటో షోరూమ్ లో పెట్టడానికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. తర్వాత గిఫ్ట్ మణికంఠ ఆర్ ఆదిత్య. మణికంఠకి ఏంటి అంటే వాళ్ళ మదర్ ది షాల్వా గిఫ్ట్ గా తీసుకొస్తారు. అప్పుడు మణికంఠ ఏం చెప్తారంటే, ఈ షాల్వా నాకు చాలా ఎమోషనల్, మా అమ్మ చనిపోయినప్పుడు మా తాతయ్య నాకు చెప్పేవాడు, ఈ షాల్వా మీ దగ్గర నీతో ఉంచుకో అనేసి, నువ్వు అమ్మమ్మ చెప్పిన మాటలు విను బాగుపడతావు అనేసి తాత అమ్మమ్మ వాళ్ళు కొద్దిగా ఎమోషనల్ అయి చెప్పేవారు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఆదిత్య ఏం చెప్తారంటే, వాళ్ళ ఫాదర్ ఫోటోని చూసుకుంటా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే కరోనా టైంలో మా ఫాదర్కు, మా మిస్సెస్కు, మా మదర్కు వాళ్ళందరికీ కరోనా వచ్చింది. ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను, ఎందుకున్నా ఇంకా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు అని లాంగ్వేజ్ మాట్లాడుకుంటా ఎమోషనల్ అయిపోతాడు.
ఆ ఎమోషనల్ హౌస్ మేట్ అందరు కనెక్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తేప్పుడు మణికంఠకు వాళ్ళ అమ్మ స్వెటర్ ఇచ్చింది కదా, ఏదో ఒక ఆమె తోడు ఉన్నది అనేసి ఎమోషనల్ అయిపోయి మిగతా వాళ్ళకు కంటెస్టెంట్లు మొత్తము ఆదిత్యనకు సపోర్ట్ చేస్తారు. ఆదిత్యనకు సపోర్ట్ చేయగానే ఆదిత్యన వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకుంటాడు, షాల్వా స్టోర్ రూమ్ లో పెట్టేశారు. అయిపోయినాక ఆదిత్యన ఒక మాట అంటాడు, మీరు అందరికి చెప్తున్నా బిగ్ బాస్ అయిపోయినాక మా కొడుకుని మీకు పరిచయం చేస్తాను, నేను ఎందుకు మణికంఠకు కనెక్ట్ అవుతున్నానో మీకు అప్పుడు తెలుస్తుంది అనేసి ఆదిత్య అంటాడు. దీన్ని బట్టి చూసి నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఆదిత్య అన్న వాళ్ళ కొడుకు కూడా సేమ్ మణికంఠ లెక్క ఉంటాడు, అందుకే ఆ మాట అన్నాడు, లేకుంటే అనకపోతుండే. అంతే కదా, ఆయమ్మే ఇప్పుడు ఆదిత్య 50 ఏజ్, ఈయన 28 ఏమున్నాడు, వాళ్ళ కొడుకు అట్లే సేమ్ ఉన్నట్టు, అందుకే కనెక్ట్ అయింది అనేసి అక్కడ చెప్పేసిండు. భాష అండ్ నాబెల్ ఇద్దరు కూర్చొని డిస్కస్ భాష ఏమంటాడంటే, అరే ఒక మగవాడు తండ్రి అయితేనే ఆ తండ్రి విలువలు తెలుస్తుంది అని భాష చెప్తాడు. ఇక్కడ నాకు చాలా ఎమోషనల్, నేను కూడా కనెక్ట్ అయిపోయాను. ఏంటి అంటే ఒక కొడుకు తండ్రి అయితేనే ఆ తండ్రి విలువలు అనేది తెలుస్తుంది, ఆ పెంచే పద్ధతులు, బాధపడుకుంటా కష్టపడుకుంటా పిల్లల్ని పెంచేది అట్లా చెప్పడంతో నాకు కూడా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే భాష ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ మిస్సెస్ డెలివరీ టైం ఇప్పుడు చాలా అసలు ఫ్యామిలీ నుంచి బొమ్మలు వస్తున్నాయి, ఫ్యామిలీ నుంచి ఒక వస్తువులు వస్తున్నాయి అనగానే భాష అన్న మస్తు ఎమోషనల్ అయిపోయి ఏడ్చిండు, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ గుర్తొచ్చి. అయితే మణికంఠకు యష్మి మసాజ్ చేస్తుంది, ఆ మసాజ్ ఎందుకు చేస్తుందిరా నాకు డౌట్ వచ్చింది అప్పటికే. కానీ మణికంఠ దగ్గర చట్నీ ఉంది, ఆ చట్నీ గురించి మసాజ్ చేస్తుంది. మళ్ళీ మణికంఠ అంటాడు నా గురించి మంచిగా చెప్పనగానే ఓ హ్యాండ్సమ్, వెరీ గుడ్, మంచి, చాలా బాగున్నావు అనేసి 3 మాటలు చెప్తుంది. మనోడు చట్నీ ఇచ్చేస్తారు. అయితే మనోడిది పర్సు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ పర్సు నా పర్సు నాకు కావాలి అని యష్మి అంటే, లేదు నా దగ్గర లేదు మని, అమ్మతోడు నా దగ్గర లేదు అనగా, అబ్బా గంత పెద్ద ప్రామిస్ చేసుకున్నావా, గంత పెద్ద ఒట్టేసుకున్నావా అనేసి మణికంఠ అంటాడు. తర్వాత వచ్చే వరకే వాళ్ళ బెడ్ దగ్గర వాళ్ళ పర్సు ఉంటుంది. అప్పుడు అనుకుంటాడు వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేయడమే కాదు, మన వస్తువులు కూడా మనం జాగ్రత్త ఉంచుకోవాలి అని అనుకుంటాడు. అయింది అందరు బయట ఎవరోలు యష్మి లేదు, పృథ్వీ, నిఖిల్, అభయ్ వీళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ మనోడి ఎవరు మణికంఠ నిజంగా ఫన్నీ క్యాండిడేట్ ఉన్నాడు. ఎందుకంటే రేషన్ ఇవ్వలేదు, ఏం చేయాలి, దొంగతనం చేయాలి. అందరు పండుకున్న చూసి కథం ఆ రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకొస్తున్నాడు, ఈ రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకొస్తున్నాడు. చాలా ఫన్నీగా నిజంగా చాలా చేంజ్ అయిపోయాడు మణికంఠ, అన్ని దొంగతనాలు చేసిండు. మరి ముందు ఏం చేస్తుందో తెలియదు కానీ అన్ని దొంగతనాలు అయితే. ఓకే ఫ్రెండ్స్, రేపు ఏం జరగబోతుందో, ఈ దొంగతనాల గురించి నాగార్జున సార్ ఏం చెప్పబోతున్నాడో, యష్మి గురించి, సోనియా గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి, వాళ్ళ పర్సనాలిటీల గురించి నాగార్జున సార్ ఏం చెప్పబోతున్నాడో చాలా ఆతృతతోనే ఉంది. ప్రతి ఒక్క అక్కడ జరిగిన రివ్యూ మీరు మళ్ళీ రేపు వినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. బాయ్.